ఓరుగంటి వెంకటేశం గౌడ్ గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వము కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడితే దాని మీద విమర్శలు వచ్చాయి. మరి ఇక్కడ ఎన్నికలను దృష్టి పెట్టుకొని చేస్తున్నారా, లేక నిజంగా బీసీ కులాలకు న్యాయం చేయాలని కోరుతున్నారా అనేటటువంటి సంశయము ప్రజల్లో నెలకొన్నది. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కులగణన చేశారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము. త్వరలోనే కేంద్ర స్థాయిలో బీజేపీ ప్రభుత్వం కూడా కులగణన చేయబోతుంది దేశవ్యాప్తంగా. అయితే ఈ కులగణన లెక్కలు వచ్చిన తర్వాత ఎవరికి నిజంగా ఇంప్లిమెంట్ చేస్తారు, చిత్తశుద్ధి ఎవరుందనే త్వరలో తేలబోతుంది. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీ గారు ఉదయపూర్ డిక్లరేషన్ ఒక మాట చెప్పారు, ఒక తీర్మానం చేశారు కాంగ్రెస్ అధిష్టానం. ఏమైనంటే మన తెలంగాణలో దాదాపు 17 అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక 2 బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు. కానీ తీర్మానం అయితే చేశారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చే వరకల్లా ఫెయిల్ అయింది. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అంటే 34 రావాలి, 17లో 34 రాకుండా కనీసం ఒక 20 ఇచ్చినట్టుంది. అది కూడా ఓడిపోయే స్థానాలు ఇచ్చారు. ఇక ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి కొన్ని ఓడిపోయే స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఇచ్చి ఆ 20 సీట్లు భర్తీ చేశారు. అంటే చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యం పార్టీలకు. ఈరోజు బీసీలు వెనుకబడ్డ వర్గాలు కానీ తర్వాత మిగతా ప్రజలందరూ కూడా రాజకీయంగా చైతన్యమవుతారు, గమనిస్తూ ఉన్నారు. అంటే మీరు కులగణన చేయంగానే బీసీల ఓట్లు వచ్చేస్తాయని అనేది అపోహ మాత్రం పెట్టుకోకండి. మీరు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లో పాస్ అవుతారో, సక్సెస్ అవుతారో, అప్పుడే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్ముతారు. అయితే మేము బీజేపీ ప్రభుత్వాన్ని, ఎందుకంటే వాళ్ళ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది, 9th షెడ్యూల్. ఎందుకంటే ఈరోజు మరి ఈబీసీలకు కేంద్ర స్థాయిలో 10% రిజర్వేషన్ పెట్టారు. వాళ్ళు ఇమీడియట్ అక్కడ రిజర్వేషన్లు అమలు చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. ఇమీడియట్ ఆ బిల్లును 10% వాళ్ళకి ఈరోజు వస్తున్నాయి. అయితే నేను అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ బీసీలకు ఏదైతే వస్తుందో రేపు ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో చేర్చాలి అంటే ఈ రిజర్వేషన్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి, రాష్ట్రపతి కానీ పార్లమెంట్ కానీ. కాబట్టి నేను అనుకుంటాను ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం అమలు చేయకపోతే ఖచ్చితంగా ఈ దేశంలో బీసీలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు బీసీలు. ఏదేమైనప్పుడు కూడా మీరు కులగణన చేయడం కాదు. ఈ కులగణన అనేది ఈరోజు చాలామంది నాయకులు పోయి రాష్ట్రంలో కొంతమంది ముఖ్యమంత్రికి సన్మానం చేస్తూ ఉన్నారు, కేంద్రం సన్మానం చేసి. సన్మానం అనేది కులగణన వచ్చేది ఎవరి యొక్క దయాదాక్షిణ్యం రాలేదు. ఎన్నో సంవత్సరాలుగా మాలాంటి వాళ్ళు పోరాటాలు చేయడం వల్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గాల యొక్క లెక్కలు తీస్తున్నారు. కానీ ఎవరు దయాదాక్షిణ్యం ఎవరికి సన్మానం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఒకటే చెప్తాను, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా మీరు చేసిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయండి. అమలు చేసినప్పుడే ఖచ్చితంగా ఈ వర్గాలు ఖచ్చితంగా బీజేపీని కాంగ్రెస్ను నమ్ముతారు. కానీ నేను అనుకుంటాను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను. ఒకవేళ చేయకపోతే 2 పార్టీలను కూడా నమ్మనటువంటి పరిస్థితి వస్తుంది ఈ బీసీలు.